అమిత్ షా చంద్రబాబుకి ఏం చెప్పారో తెలియదు. చంద్రబాబు యువతలకు వచ్చాక ఏమీ మాట్లాడకపోవడం, పవన్ కళ్యాణ్ దాని మీద నోరు మెదపకపోవడం, ముగ్గురు మధ్య చర్చలు జరగకపోవడం, పొత్తుకైతే సిద్ధం కానీ ఆ పొత్తుకు పెట్టిన షరతులు ఏదో సంథింగ్ కన్ఫ్యూజన్గా ఉన్నాయి అన్నటువంటి విషయం అర్థమవుతుంది. దాన్ని ఏమంటారు, మింగాలేక కక్కలేని పరిస్థితి చంద్రబాబు గారిది. ఏంటది అన్నటువంటిది ఎవరి ఊహలు వాళ్ళది. ఇప్పుడు మన లోకల్ మీడియా లోకల్గా స్ప్రెడ్డింగ్ ఇదంతా పక్కన పెడితే పొలిటికల్ క్రిటిక్ లాంటి నేషనల్ అవుట్లుక్ ఉన్నటువంటి మీడియా వాళ్ళకి కొంత ఫీడ్బ్యాక్ ఉంటుంది. వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి బీజేపీ 60 శాసనసభ స్థానాలు అడిగింది. అంటే అది తనకు కాదు, జనసేనకి 55, బీజేపీకి 5 స్థానాలని అడిగిందట. అట్లాగే పార్లమెంట్ సీట్లు 10 అడిగిందట. జనసేనకి 2, బీజేపీకి 8. అదే సందర్భంలో ఏడాదిన్నర పాటు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అన్నటువంటిది కూడా అడిగిందట. ఈ 3 ఓకే అంటే ఎన్డీఏలో భాగస్వామి పక్షంగా తెలుగుదేశం పార్టీని తీసుకోవడానికి సిద్ధమని. అందుకోసమనే చంద్రబాబు గారు వచ్చాక తను ఎవరితో డిస్కస్ చేయక ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. రెండో పక్కన అటు జనసేనానికి కూడా ఇప్పుడు ఏ 15, 20 ఇస్తే కాపులు వచ్చేటటువంటి సిద్ధంగా లేరు. రెండో పక్కన పవన్ కళ్యాణ్ కూడా ఎంతవరకు సిద్ధపడతారన్నది డౌట్. ఇప్పటిదాకా అయితే పవన్ కళ్యాణ్ వైపు నుంచి తప్పేం లేదు. ఇటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అయితే ఒక బోండా ఉమానో, లేకపోతే ఒక బుద్ధా వెంకన్నో, లేకపోతే గోరంట్ల బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు కాంట్రవర్షియల్ కామెంట్స్ జనసేన తెలుగుదేశం పొత్తు మీద కూడా చేస్తున్నారు, బీజేపీ తెలుగుదేశం పొత్తు మీద కూడా చేస్తున్నారు. కానీ జనసేన వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టాడు పవన్ కళ్యాణ్. కాబట్టి తప్పు వాళ్ళది అవ్వదు, తెలుగుదేశం వాళ్ళదే తప్పు అవుతుంది. ఆ తప్పు తమది కాదనిపించుకుంటూ ఈ పొత్తుల ఎత్తుల్లో ఫైనల్గా బీజేపీ అధిష్టానాన్ని ఏ మేరకు కన్విన్స్ చేయగలుగుతారు, ఇది నిజమా కాదా అన్నది నేను ధృవీకరించట్లేదు. బట్ ఈ ప్రచారం జరుగుతుంది. ఫైనల్గా రిపోర్ట్ వచ్చేదాకా ఏది స్పష్టత రాదు.